సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన భేటీలో రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేయనుంది. మొత్తం 24 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి అభివృద్ధి సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై GVIL 500 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థనకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏలూరులో నిర్మాణం చేయాలని చెప్పేసి ఏలూరు పరిసర ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్థాపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చట్టం 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనం చేస్తాను. GMS నెంబర్ 12 ప్రకారం ఎకరానికి 5 లక్షల చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమిని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ చేయడానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. అదేవిధంగా అదే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరి సత్యసాయి జిల్లా పెద్దకొల్లు గ్రామంలో 500 మెగావాట్ పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి GMS 12 ప్రకారం ఎకరానికి 5 లక్షల చొప్పున 12.87 ఎకరాల బదిలీ చేయడానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది అని చెప్పేసి మనం చేస్తాము. 615.98 ఎకరాల భూమిని ఏపీఐసికి ఉచితంగా కేటాయించడానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించి తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే PDS రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం.